అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి మొదటి లేఖనం రాస్తూ 10వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాము. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు బైబిల్లో రాయబడే ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తిరుగుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వల్ల మనం వ్యభిచరింపకూడదు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. పిల్లలు రాయబడుతున్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, కొరింథీ పట్టణానికి ఉత్తరాన్ని రాస్తూ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు ఆధునిక యుగంలో మనుషులు ఎలా ఉన్నారో దాని గురించి ప్రస్తావిస్తూ 10వ అధ్యాయం 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు అన్నాడు. వారు ఎవరు అంటే పైన ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్న సందర్భం. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు, ఈ ఐగుప్తు బానిసత్వంలో యెహోవా మహనీయుడైన దేవునికి వారు మొరపెట్టుకున్నారు. అయ్యా, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించు, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపిస్తే నిన్నే దేవునికి ఆరాధించుకుంటాం, నీ మహిమ, నీ కీర్తి, నీ ప్రభావాలు అనేకులకు అగపరుస్తాము అని ఆయన కీర్తి మహిమలకు ఘనత తీసుకురావడానికి వారు చేసిన ప్రార్థన, వారు చేసిన రోదన ప్రభు అంగీకరించిన ఆ మహనీయుడు, అంగీకరించిన దేవాతి దేవుడు వారి మర ఆలకించిన తర్వాత వారందరినీ పాలు తీరం ప్రాంత దేశానికి వారిని నడిపించడానికి ఇశ్రాయేలీయులందరినీ ఆయన మోషే అనే ఒక మహానాయకుడు పుట్టించి, ఆ నాయకుడి ద్వారా వారి విడుదల లేక స్వతంత్రత వారికి అనుగ్రహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా దేవుడు వారి ఎడల ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్య సూచక క్రియల ద్వారా పగలు ఎండ దెబ్బ వారికి తగలక, రాత్రి వెన్నెల దెబ్బ వారికి తగలనీయక, వారికి కావలసిన ఆహారమైన మన్నాని ఆకాశంలోకి కురిపిస్తూ, వారి చెప్పులు వాయకోకుండా, వారి బట్టలు మాయకోకుండా దేవుడు వారిని, ఇశ్రాయేలీయులను అరణ్య ప్రాంతం నుండి 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణంతో పాలు తేనెను ప్రవహించే కనాను దేశానికి తీసుకొస్తున్న మధ్యలో వారు చెడ్డ వాటిని ఆశించినట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఇలా వారి ప్రయాణంలో వారు ఏం చేశారట? చెడ్డ వాటిని ఆశించారు. వారు చెడ్డవాటిని ఆశించి ఈరోజు వాళ్ళు చేసిన కార్యాలు మనకి దృష్టాంతములుగా ఉంచారు. దృష్టాంతములు అంటే అర్థం ఏంటంటే చివరి వరకు సుస్థిరమైన జ్ఞాపకాలుగా మనకు వాటిని ఉంచారు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ మాదిరికరమైన పనులుగా మనకి వారు చేసిన చెడ్డ కార్యాలు మనకి ఉంచారు. వారు ఎలాగైతే చెడ్డవాటిని ఆశించి వారు చెడు తనము చేసి దేవుడిని విసర్జించారో, చెడు క్రియల్లోకి వెళ్ళారో, కానీ ఆయన ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో వారికి ఎలాంటి హాని కలగనీక ఇశ్రాయేలీయులను అరణ్య ప్రాంతం నుండి నడిపించినప్పుడు వారు ఆయన చెందాల్సిన గణిత మహిమ ఒక పాత దూడకు, ఒక విగ్రహ రూపకమైన ఒక పాత దూడకు వారు దాన్ని ఆపాదించడం అనేది ఆయన వస్తున్న కాలంలో మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత సీనాయి పర్వతం మీద దేవుడి ఆజ్ఞలు, దేవుడి మాటలు ఇశ్రాయేలీయుల జనాంగానికి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పటికే జనులు ఏం చేస్తున్నారంట? తిరుగుతూ, త్రాగుతూ, వ్యభిచరించుతూ, విగ్రహారాధన చేస్తూ చెడ్డవాటికి అలవాటు పడిపోయినట్టుగా మనకు లేఖన భాగాల్లో కనబడుతుంది. అయితే
వారు చేసిన ఈ చట్టక్రియలను దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు పొందుపరిచాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి ఉత్తరాన్ని రాస్తూ అంటాడు, వారు ఆశించినప్పుడు మీరు చెడ్డ వాటిని ఆశింపకురా అన్నాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారట? జీవము గల దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు వెళ్ళారట. ఇది యెహోవా దృష్టికి నీతి మారిన క్రియ. ఇశ్రాయేలీయులు ఆయన ఎలాగైతే పరిశుద్ధుడో వీళ్ళు అలా పరిశుద్ధతలో ఉండాల్సిన వీరు అపవిత్రులుగా మారిపోయారు, వ్యభిచరించారు. కనుక వారు చెడ్డ వాటిని ఆశించి ఏమయ్యారు? విశ్వాసం నుండి తొలగిపోయారు. కనుక అలా వారు ఆశించిన ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి అంటే దాని అర్థం మీరు కూడా అప్పుడప్పుడు తప్పుకోవచ్చని కాదు. అండి దావీదు తప్పుకోలేదా? సొలొమోను తప్పుకోలేదా? అండి బైబిల్ గ్రంథంలో చాలా మంది విశ్వాస వీరులు చాలా మంది తప్పుకోలేదా? పొరపాటు చేయలేదా? మేము తప్పు చేస్తే వచ్చే నష్టం ఏంటి అని ఒకవేళ మీకు ఆలోచన కలిగితే, వారు పొరపాట్లు చేసి తప్పిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో వారు చేసిన తప్పులను దేవుడు రాయించాడు. లోతు చేసిన లోతు కూతుళ్ళు చేసిన పొరపాటు, అండ్ సొదొమ గొమొర్రా ప్రాంతంలో వారు చేసిన పొరపాటు, ఇశ్రాయేలీయులు అనేకులు చెడుతనాన్ని ఎలా ఆవహించుకున్నారో వాళ్ళు చేసిన పొరపాట్లన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి, నాయన వారు చెడ్డవాటిని ఆశించారు, మీరేం చేయకండి, వారి వాళ్ళ చెడ్డవాటిని ఆశింపకుండానట్లుగా అవి వ్రాయబడ్డాయి. వారు ఆశించి నష్టపోయారు. వారు ఆశించి నష్టపోయినట్టుగా భవిష్యత్ తరాల్లో నా పిల్లలు నష్టపోకూడదు. వారు చెడ్డవాటిని ఆశించారు, మీరు చెడ్డవాటిని ఆశించకండి. వారు చెడు వైపు వారి హృదయాలను తిప్పారు, మీరు మంచి వైపు మీ హృదయాలను తిప్పుకోండి అని హెచ్చరికగా ఆ కొరింథీ పట్టణంలో సంఘానికి ఆ ఉత్తరాన్ని రాస్తూ పూర్వీకుల వారి చెడు కార్యక్రమాలన్నింటినీ జ్ఞాపకం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. అలాంటి పరిస్థితుల నడుమ వారు తినుటకు, త్రాగుటకు, కూర్చుంటకు, ఆడుటకు జనం ఏం చేశారట? లేచారు అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఉటంకించి వ్రాయించాడు. ఇలా దేవుడు ఉటంకించి వ్రాయించడం వెనుక అసలు ఆయన కారణ ఉద్దేశాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈరోజు మనుషులు ఎప్పటికీ పాపాత్ములుగానే ఉంటారంటే, అని ఆ తరంలోనూ చెడు కార్యాలు చేసిన వారు ఉన్నారు, ఈ తరంలో కూడా చెడు కార్యాలు చేస్తున్న వారు ఉన్నారు. అప్పటికి కయీను స్వభావం ఎలా ఉందో ఇప్పుడు కూడా కయీను స్వభావం లాంటి మనుషులు ఉన్నారు. అప్పుడు ఏశావు ఎలా తిండికి ఆతృతపడి తనకున్న జాస్తత్వ హక్కును అమ్మేసుకున్నాడో, ఇప్పుడు కూడా అలాంటి తిండికి ఆతృతపడి తనకి ఇచ్చిన ఫలాన్ని, దేవుడు ఏదైతే ఆ వరాన్ని ఇచ్చాడో, దేవుడు ఏదైతే ఆ తలాంతులు మీకు అనుగ్రహించాడో, ఆ తలాంతులు చెడ్డవాటి కోసం పోగొట్టేస్తున్న దౌర్భాగ్యులు ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే మీకు అర్థం కావాల్సింది ఒకటే, ఆదిలో మనిషి ఎలా పాపాత్ముడిగా ఉన్నాడో, కానీ ఆధునిక యుగంలో కూడా అలాగే పాపాత్ముడిగా ఉన్నాడు. ఆదిలో ఎలా దేవుడు ఆజ్ఞను అతిక్రమించారో, ఆధునిక యుగంలో కూడా అలాగే దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఆదిలో వారు ఎలా చెడ్డవాటిని ఆశించారో, ఆధునిక యుగంలో కూడా ఈరోజు చెడ్డవాటిని ఆశిస్తున్నారు. విచిత్రం ఏంటంటే, వారు పాపాలు చేస్తే క్షమించిన దేవుడు మేము పాపాలు చేస్తే క్షమించడా అన్న విధానంలో రోజు చాలా మంది విశ్వాసులుగా కొనియాడుతూ వారు చేస్తున్న పాపాలకు బైబిల్లో పాపాలు ఎవరు చేశారా అని వెతుకుంటున్నారు. ఈరోజు మనం తాగుతున్నాం అనుకోండి, తాగిన వాడు బైబిల్లో నీతివంతులు ఎవరున్నారో మీరు అర్థం పెట్టుకుంటున్నాడు. అది సేవకులైనా విశ్వాసులైనా కానీ పెద్ద పెద్ద బడా బాధకులైనా సరే, ఒకడు ఎవరైనా వ్యభిచరించిన వాడు బైబిల్లో ఎవరున్నారా అని మనం చూసుకుంటూ వీడు కూడా ఆ వ్యభిచారానికి దీని బలాన్ని తెచ్చుకుంటున్నాడు. దావీదు బత్షెబతో పోలేదా? అండ్ తామారుతో యాకోబు, అబ్రహాము వీళ్ళు వారి కారణంతో పోయిన సందర్భాలు లేవా అని ఈరోజు వారు చేస్తున్న అతిక్రమ క్రియలను వీళ్ళు దాచిపెట్టడానికి,
వీళ్ళు దాచిపెట్టడానికి ఏం చేస్తున్నారంటే ఆ చెడు కార్యక్రమాలు వారు ఆశించినట్టుగానే వీరు ఆశిస్తూ వారు పశ్చాత్తాపడినట్టుగానే మేము కూడా పశ్చాత్తాపడిపోతాం, వాళ్ళు క్షమించినట్టుగానే దేవుడు మమ్మల్ని క్షమించడా అని ఈరోజు లాజిక్లు మాట్లాడుతున్న అపర మేధావులందరికీ ఈ వాక్యం బట్టలు పెట్టి కావాలి కనుక. వాళ్ళు ఆశించారు, ఏం ఆశించారు అంటే చెడ్డ వాటిని ఆశించారు. అలా ఆశించినవి దుష్టాంతములుగా మన కొరకు వ్రాయబడ్డాయి. అంటే వాటిని చేయండి అని కాదు, వారు చేసి ఇలా నష్టాల పాలైపోయారు, మీరు అలా చేయకండి అని వ్రాయబడిన సందర్భాలే తప్ప అండ్ అలా చేయబడిన సందర్భాలు అయితే ఎప్పటికీ కాదు. కనుక బైబిల్ గ్రంథంలో చాలా మంది నీతివంతులు అప్పుడప్పుడు పొరపాటు చేసి తప్పిపోయిన వారు ఉన్నారు. చాలా మంది విశ్వాసవీరులు కానీ తాము అనుకోని ప్రమాదాలలో పడి వారు తమ జీవితాలను విచ్ఛేదం చేసుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిని మనం రోల్ మోడల్గా పెట్టుకోవాలి అని ఈరోజు చాలా మంది అతిశయపడుతున్నారు. కానీ రోల్ మోడల్గా పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే అంటే మంచి ఏదైతే ఉందో దాన్ని సంగ్రహించాలి, చెడు అనే దాన్ని మనం ఏం చేయాలి, విడిచిపెట్టేయాలి. మంచిని స్వీకరించాలి, చెడు అనే దాన్ని మనం ఏం చేయాలి, విసర్జించే వారిగా ఉండాలి. కానీ కయ్యూరు ఎలా నరహంతకుడు, మనం అలా నరహంతకుడు కాకూడదు అన్నది ఆయన తాపత్రయం. అని కనుక కయ్యూరు లాంటి స్వభావం కానీ ఏషావు లాంటి భ్రష్టత్వం కానీ మనలోనికి ఒకవేళ వస్తాయేమో, అలా వస్తే నా పరలోక రాజ్యానికి మీరు స్వతంత్రులు కాగలరు, అలా వస్తే నా పరలోక రాజ్యంలోనికి మిమ్మల్ని చేర్చుకోను, అలా ఉంటే మీ స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టకపోతే, మీ చెడు కార్యాలను విడిచిపెట్టకపోతే, మీ మనస్తత్వాలను మార్చుకోకపోతే, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే నేను మరలా 7 మార్లు కాదు 77 మార్లు క్షమిస్తానని అనుకుంటారేమో. కాదు కాదు కాదు, ఆయన అస్తమాను మనల్ని ఎత్తుకుని ముద్దులాడేవాడు కాడు, అస్తమాను ఎత్తుకుని ముద్దులాడేవాడు కాడు. అందుకే ఒక భక్తుడు ఒక మాట రాశాడు, యేసయ్యా నీలాంటి హృదయం ఇయ్యి, యేసయ్యా నీలాంటి కళ్ళు ఇవ్వి, యేసయ్యా నీలాంటి చెవులు, యేసయ్యా నీలాంటి కాళ్ళు కదా. ఎలా రాశాడా? అదే శిలువ వేయబడిన క్రీస్తు యేసయ్యా నీలాంటి హృదయం ఇయ్యి. మరి ఏ ఉద్దేశంతో రాశాడో తెలియదు, కానీ యేసయ్య లాంటి హృదయం కాదు, యేసయ్యకి మనకి ఒకే హృదయాన్ని ఇచ్చాడు, యేసయ్యకి మనకి ఒకే చెవులను ఇచ్చాడు, యేసయ్యకి మనకి ఒకే నోరు ఇచ్చాడు. యేసయ్య సక్రమంగా వాడాడు, నువ్వు అక్రమంగా వాడుతున్నావు అంతే. ఇది పాట రాయాల్సిన పని లేదు నువ్వు అని. యేసయ్యకి ఏమో మంచి హృదయం ఇచ్చి నీకేమో చెడు హృదయాన్ని పెట్టేసాడు అనుకో. నిజంగా దేవుడు ఆయన ఎవరైనా అన్యాయస్తుడు. యేసయ్యకేమో మంచి స్వభావం ఇచ్చి నీకేమో చెడు స్వభావాన్ని పెట్టాడు అనుకోండి. యేసయ్యకేమో మంచి జుట్టు ఇచ్చి నీకేమో కంట జుట్టు ఇచ్చాడు అనుకోండి. ఆయన ఏమైపోతాడు? తండ్రి అని చెప్పుకోవడానికి అర్హత ఆయనకి ఉండదు. కనుక యేసయ్యకి ఎలాంటి హృదయం ఇచ్చాడో మనకు కూడా అలాంటి హృదయం ఉంది. యేసయ్యకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనకు కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయి. యేసయ్యకి ఎలాంటి చేతులు ఉన్నాయో మనకు కూడా అలాంటి చేతులే ఉన్నాయి. మనం ఆశిస్తున్నాము, ఆయన ఆశించలేదు, అంతే తేడా. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. యేసును ఎలా పరిశుద్ధుడిగా పుట్టించాడో మనం కూడా కలంకోలేని వారిగానే పుట్టించాడు, మనల్ని కూడా నీతివంతులుగానే పుట్టించాడు, మనల్ని కూడా ఆయన వలె మొక్కుటం లేని వారిగానే మనల్ని కూడా ఆయన నిర్మాణం చేసి తల్లి గర్భంలో పెట్టాడు. అయితే వారు ఆశించినట్టుగా మనం కూడా ఈరోజు కొన్నింటిని ఆశించి ఆయన మహిమను మనం ఏం చేయలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో రాయబడిన మాత్రం మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పిల్లరా, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దుష్టాత్మకులుగా రాయబడినవి. వారు ఆశించిన ప్రకారము మనం వాటిని ఆశించకుండానట్లు వారు ఆశించారు. చెడు తలపులు ఆశించారు, విగ్రహారాధన వైపు తిరిగారు, వ్యభిచారం వైపు తిరిగారు. మాకు దేవుడు నీవు కాదు, మాకు ఒక ప్రతిమను చేయి, వాటిని మేము దేవుడిగా ఆరాధిస్తామని అహరోను చాలా ఇబ్బంది పెట్టారు. అలాంటి స్వభావం అప్పుడు ఆధునిక యుగంలోనే కాదు, అప్పటి యుగంలోనే కాదు, ఇప్పుడున్న ఈ ఆధునిక యుగంలో కూడా ఉంటారని
మనకి దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించిన చాలా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ స్వాభావిక లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి, మనం స్వతంత్రించుకోవలసిన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేము, చేరుకోలేము. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? సిగరెట్లు మానేయాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? బీడీలు మానేయాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? అబద్ధం మానేయాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? అసూయలు విడిచిపెట్టాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? గుట్కాలు మానేయాలి. ఇలా మనలో ఏవైతే చెడు కార్యాలు ఉన్నాయో, ఏ చెడు కార్యం అయితే పరలోకానికి ఆటంకంగా ఉందో, అలా ఉన్న ప్రతి ఆటంకాన్ని మనం ఏం చేయాలి? పడద్రోయాలి, విడిచిపెట్టాలి, విసర్జించుకోవాలి, దాన్ని ప్రేమించకూడదు. అందుకే పరలోకం వెళ్ళాలంటే ఇవి చెయ్యాలి అనుకోవట్లేదట. పరలోకం వెళ్ళాలంటే ఈరోజు ప్రసంగాలు ఎలా ఉన్నాయో తెలుసండి. ఇక్కడ ఉన్న ధనం కంటే పరలోకం ఇంకా ఎక్కువ ధనం ఉంటుంది అంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నారట. ఇక్కడ ఉన్న ధనం కంటే పరలోకంలో ఇంకా ఎక్కువ ధనం ఉంటుంది. ఇక్కడ సంపాదించుకోకండి అనగానే ఇక్కడ మానేసి అక్కడ ధన సంపాదన, అక్కడ మన బీరువాలు లాకర్లు బాగానే ఉన్నాయి కానీ అక్కడికి వెళ్ళిపోతే డబ్బంతా ఉంది మందే అనుకునే ధనాపేక్షకులు ఉన్నారు, దౌర్భాగ్యులు. పరలోకం వెళ్ళాలంటే అక్కడ డబ్బిస్తే వెళ్ళిపోతావా? ఇక్కడ చిరిగానికి రావాలంటే తీసుకుంటేనే పరలోకం రాణిస్తారని ఆయన మాట్లాడితే, ఇక్కడ కాకుండా పరలోకం వెళ్ళాలని అంటే ఏం చేయాలంట? మనకు అక్కడ పరలోక ధనం మన కొరకు సిద్ధపాటు చేయబడింది. అంతా రెడీ అవ్వన్నారు కానీ అకౌంట్ నెంబర్లు తీసుకున్నారు, రెడీ అయిపోతున్నారు. అది బాప్టిస్ట్ అక్కడ ఏం చెప్తానేమో ఇంకా పాపలు ఏమనుకుంటున్నారంటే, అండ్ ఇక్కడ ఉన్న భార్యల కంటే అక్కడ బహుభార్యతో ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒక భార్యతో దొరికే సుఖం కంటే అక్కడ 100 భార్యతో సుఖం దొరుకుతుంది అనుకున్న కూడా ఉన్నారు. ఎక్కడ? పరలోకంలో. అంతే ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇలాగ ఆలోచన ఇంకా పరలోకాన్ని తయారు చేసుకున్నాడు ఆయన. అక్కడ ఎవరో ముగ్గురు ఉంటారట, చచ్చిపోయిన తర్వాత ఒకరికి అమ్మట, ఒకరికి ఏమో ఇంకోటట, ఇంకొకరికి ఏమో ఇంకోటట. ఇక్కడ సరిపోతుంది కదా మనకి దౌర్భాగ్య పనులు మరి. అక్కడికి వెళ్ళక కూడా ఈవిడి సరే అక్కడ మరి ఆడతో చెప్తే వ్యభిచారం కాదా మరి? కనుక ఇవన్నీ ఉంటాయి అక్కడ. మీరు జాగ్రత్తగా పరలోకం వచ్చేది అనుకుంటున్నారు చాలా మంది. కాదు, ఇక్కడ ఈ పనికి వాళ్ళ పనులన్నీ విడిచిపెడితేనే అక్కడ పరలోకంలో స్థానం. అందుకే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? గుట్కాలు మానేయాలి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఖైదీలు మానేయాలి. మేము మా పిల్లలు నేను పాడుకుంటుంటే ఈ పాట ఇంట్లో ద్వారా పాడేవాళ్ళు ఈ మధ్య వచ్చినారు. ఇప్పుడు గుర్తొచ్చిన సాయంత్రం కూడా పాడుకుంటాం. మొత్తం భజన పెట్టుకుంటామండి నలుగురు కలిసి. కనుక పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. అంటే మనలో పాపం కానీ, మనలో శాపం కానీ, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళి ఏ విధమైన దరిద్రపు కార్యక్రమాలు కానీ మనలో ఏం చేయకూడదు, ఉండకూడదు. అందుకే మీరు జకర్యా గ్రంథంలో అంటాడు, మీరు పితరుల వలె ఉండకండి అంటాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చూద్దాం పిల్లలు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. మీరు మీ పితరుల వంటి వారమై వలె ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతలను మీ దుష్ట క్రియలను మాని తిరుగుడని వారిని ప్రకటించినను వారు వినకపోయి, నా మాట ఆలకించకపోయి, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఏం చేశారట? పితరుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అబ్రహాము మన పితరుడు, కానీ నోవహు మన పితరుడు, లోతు గారు మన పితరుడు. ఇలా బైబిల్ గ్రంథంలో ఏశావు గారు మన పితరుడు, కయీను గారు మన పితరుడే. అందుకే వారి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మీరు మీ పితరుల వంటి వారివై ఉండొద్దు. ఏశావు లాంటి భ్రష్టుడా మీరు ఉండకండి, కయీను లాంటి నరహంతకుడిగా మీరు ఉండకండి, లోతు లాంటి మత్తు పానీయాలకు అలవాటు పడిన బానిసగా మీరు ఉండకండి అని. మీరు మీ పితరుల వంటి వారి వలె ఉండొద్దు. మరి వాళ్ళు అలా ఉన్నారు కదా, మీరు కూడా అలాగే ఉంటాం అనుకుంటున్నారంటే చాలా మంది. ఒక రోజున ఒక విశ్వాసం వచ్చాడు కాబట్టి విశ్వాసం వచ్చి చెడు కార్యక్రమాలు మాట్లాడకపోతున్నారండి అన్నాడు. చెడు కార్యక్రమాలు ఏం చేయలేకపోతున్నారు,
మానలేకపోతున్నాను. మానడం పెద్ద విషయమే కాదని అంత మన చేతిలో ఉంటుంది. అని మనం ఏ దారి ఎంచుకుంటే ఆ దారిలోనే పోతున్నట్టుగా ఆ కార్యాన్ని విడిచిపెట్టాలన్నా మన చేతిలోనే, విడిచిపెట్టకూడదన్నా మన చేతిలోనే అని అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, పౌలు గారు అంతలోనే ఒక ముళ్ళు ఉంది, మనలో ఉంటే పొరపాటు ఏంటంటే అన్నాడు. సరే, ఇది ఎవరు పౌలు మాటలు? పౌలు గారు అంతటి శరీరంలోనే ఆయన ఇబ్బంది పెట్టే ముళ్ళు ఏదో ఉంది, ఆయనే పాపానికి దాసోహం అయిపోయినప్పుడు నేను ఎంతని మాస్టర్ గారు అన్నాడు. మరి ఏమన్నారు ఆయన్ని అంటే, పౌలు గారు ఇది సమానమేనా? ఇప్పుడు పాప అంటే ప్రారంభంలో చెప్పాను, పాపం చేసేవాడు బైబుల్లో ఏ రీతి వద్దరు ఉన్నాడో ఎత్తుకుంటారు ఈ పాపాత్ములు. పౌలు పాపం చేస్తే తప్పులేదా, యాకోబు పాపం చేస్తే తప్పులేదా, దావీదు పాపం చేస్తే తప్పు కదా, మనం చేస్తే వచ్చిందా, మనం వాళ్ళకంటే మనం గొప్పవారమా అనుకునే దౌర్భాగ్యులందరికీ అలాంటి దౌర్భాగ్యుల గురించి ఏమని రాయించారంటే, వారు ఆశించి చెడిపోయారు, మీరు ఆశించి చెడిపోకండి. వారు చెడు వాటిని ఆశించారు, మీరు మంచి వాటిని ఆశించండి. వారు చెడిపోయారు, మీరు ఏం చేయండి, బాగుపడండి అని చెప్తున్నాడు. అందుకే అని పితరులు ఆశించినట్లుగా మీరు చెడ్డ వాటిని ఆశించకండి. దావీదు ఆశిస్తే దావీదు గొడవ వదిలే, మీకు ఎందుకు ఆయన గొడవ? యాకోబు ఆశిస్తే యాకోబు ఏమో చూసుకుంటాం, మధ్యలో నీకు ఎందుకు పట్టగడు? పౌరు శరీరంలో ముళ్ళుంటే పౌరులు ఏమో చూసుకుంటాడు, ఎవరి కనుక వారు ఆశించారు. వారిని మీరు అడగండి, వారి వల్ల మీరు ఉండకండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కూడా అలాగే ఉంటామని మీరు అడగండి అని యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, మీ దుర్మార్గతలు, మీ దుష్క్రియలను మానేయండి అన్నాడు, చేయండి అన్నాడు. మానేయండి. పితరులు చేశారు, మీరు చేయండి అన్నట్లా. పితరులు చేసినట్టుగా మీరు చేయకండి, మానేయండి. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గత, మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. ఇప్పుడు మనం చెప్పిన వారు ఏం చేయాలట? వినరు. అలాగే చెప్పడం మానేద్దామా అండి? అప్పుడప్పుడు అవతారం మనకు విరోధం ఉందనుకోండి, పక్షులతో జరుగుతుంది కూడా మన ఇంట్లో పెళ్ళో జరుగుతుంది, శత్రువుకు కోట ఇవ్వాలి, చాలా ఆలోచిస్తాం. కానీ ఇంటికి పిండి పక్కన దగ్గరికి వెళ్తాం, ఇంటి ఎవరో దగ్గరికి వెళ్తాం, అందరి దగ్గరికి వెళ్తాం. అప్పుడు మనం తీసుకునే నిర్ణయం ఏంటంటే, వస్తే వస్తారు, పాత వస్తారు, పార్టీ ఇచ్చేయండి అంటాం. అంటారా? అంటారా? ఇచ్చిన తర్వాత వస్తారా? రాడు. కానీ కనుక వస్తే వస్తారు, పాత వస్తారు, పార్టీ ఇచ్చేయండి అంటాం. అందుకే మీరు మారితే మారుతారు, మారకపోతే మారతారు, నేనైతే పార్టీ ఇచ్చేస్తాను. అదే మరి వాక్యం. మారినను మారకపోయినాను నేను మాత్రం ఏమి చేస్తాను? గ్రీటింగ్ కార్డు, ఆహ్వానం కార్డు ఇచ్చేస్తాను. మాకే మారండి, లేకపోతే లేదు. వాళ్ళు వినను వినకపోయినాను నేను చెప్పమని మాత్రమే చెప్పమన్నాడు ఎజ్కేల్ తోటి. ఆయన వారు అలా కనబడుతున్నారు నీకు, వారిలో ఒక సత్వం విషయం ఉంటాడు, అందులో ఒక యజమాని రానంటే నీకు తెలియదు వారి స్వభావాలు, వారి స్వభావం పైకి చాలా ఉంటా ఉన్నారా? ఇప్పుడు నన్ను ఎంతవరకు తిట్టుకుంటారో కూడా మీకు తెలుసో తెలీదు అని వాళ్ళు ఎలా పచ్చారు? బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ పొదలు. నేను ఏం చేయాలి అనుకున్నారు? ఒకసారి 2వ అధ్యాయం ఎందుకంటే 2వ అధ్యాయం ప్రారంభం చూద్దాం. 5వ వచనం, నరపుత్రుడా అంటే నేను, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్ల మధ్యను ముళ్ళ తుప్పల్లోను తిరుగుతున్నాను తెలియకపోయా అన్నాడు. చాలా మధ్య నివసించుతున్నావు. ఆయనను తేళ్లు, పాములు, కప్పలు, ముళ్ళదండలు అని చెప్పి మన ఆచరణ భయపడద్దండి అంటే చెప్తున్నాను. ముళ్ళ తుప్పల గురించి, తేళ్ల గురించి కాదు అని అర్థమైపోవాలి. అలాంటి స్వభావం కలిగిన మనుషులు ఉంటారు. వాళ్ళు ముళ్ళ తుప్పలు లాంటి వారు. కానీ వాళ్ళ పాలలో దిగారంటే పొట్టుగానే ఉంటారు తప్ప బయటకు వచ్చేవారుగా ఉండరు. పైకి మాత్రం చాలా స్వభావంగా ఉంటారు. వారి కింద ఉంటుంది గురింద పూస. ఏమనగట? తన స్వాభావిక ధర్మాన్ని ఎరగక పైనంతా ఏమనుకుంటుందట? భలే ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటుందట. కానీ దాని కింద ఉందట అసలు వైభవం. నేను కూడా ఏమనుకుంటానంటే, భలే ఉంటారు మా విశ్వాసులు, మంచోళ్ళు, చాలా సహృదయం కలిగిన వారు, ఏ మాట చెప్పినా స్వీకరిస్తారు, చిట్టుకోరు అని ఒకవేళ నేను అనుకున్నా. మీ ఆంతరంగిక స్వభావం ఎలా రగిలిపోతుందో నాకు తెలియదా? అందుకే కానీ మనం మంట వేసేద్దాం అనుకున్నా ఇవి మంటరు, ఒకే
మంట వేసేద్దాం అనుకున్నా, ఈ ఈ వాక్యాన్ని పెట్టి లోపల మంట వేసి తగలబెట్టేద్దాం అనుకున్నా చెల్లు హృదయాన్ని. ఇక్కడ కాలనీళ్ళు కాలగడ్డ అప్పుడప్పుడు ఆవు కూడా పొగేస్తూ ఉంటాం. దాని మీద ఏమేయాలి? కాలగడ్డ వేయాలి. అది కాలది పొగను వాడి వదులుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అలా వీళ్ళు మండించేస్తామన్న నిర్ణయాలు దేవుడికి ఉన్నాయి, కానీ వీళ్ళు అందరికీ కాలమైన వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది, దాన్ని దగ్గర పెట్టి కాల్చాలి. వాళ్ళ హృదయం ఎలా ఉంది? దూరంగా ఉంది. అండ్ కొన్ని పదార్థాలను డీల్ చేయాలంటే కొంత ఘాట్గానే డీల్ చేయాలి. మెత్తగా డీల్ చేస్తే అయ్యే పని కాదు. కష్టం తీయాలనుకోండి, ఇలా పట్టుకుని అలా తీసి పాడేయచ్చు. ఏదైనా దొంగరాయి లేపాలనుకోండి, దాన్ని ఎలా చేయాలి? ఒక ఘాటుగానే వాడాలి. దాంట్లో ఉన్నది తెలుసుకోవాలి మీకు. దాని మాంసం బయటికి తీయడానికి చాలా ఇష్టప్రయత్నం చేయాలి. దానిలో నైపుణ్యం ఉన్న వాళ్ళు తప్ప దాన్ని చంపి దాని మాంసాన్ని బయటికి తీయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. అండ్ ఇప్పుడు దాన్ని మటల కోడి మాంసం తెచ్చినట్టు కత్తిపేట దగ్గర కట్టుకోవచ్చు. బర్ర కొద్ది తెగుతుందండి. దాన్ని డీల్ చేయాల్సిన విధానం ఒకటి ఉంటుంది. కనుక ఈ మంటరాని వాళ్ళందరినీ డీల్ చేసే విధానం ఒకటి ఉంది. ముందు పొగ రప్పించాలి, ఆ తర్వాత మంట వేగించాలి. ఇప్పుడు వేస్తున్నది ఏంటి? పొగ. తర్వాత మండి అవసరం అవుతుంది, మీకే ఉంది. మళ్ళీ పొగ వేసి చూడకూడదు కదా. ఈ పొగ ద్వారా ఆడిన గడ్డిని మళ్ళీ కలబెట్టి జాగ్రత్తగా అటు సెపరేట్గా చేస్తే అప్పుడు భగ్గులు మండుద్ది. అలా మండాలి. డ్యూటీలు ఏం చేయాలట? మండాలి. పాట ఏం పాట? డ్యూటీలో మండాలి, సిద్ధుల్లో ఉండాలి. ఆ నూనె దేవుడి వాక్యం. నూనె లేదు కేజీ నూనె అట్టుకెళ్ళి దానికి అడైతే అని ఈ డ్యూటీ అన్ని చేసుకుంటారు కదా అనుకోకండి. ఆ డ్యూటీయే దేవుడి యొక్క వాక్యం. వాళ్ళ పితరులు మరి వారు ఉండొద్దు అన్నాడు. మీరు మీ పితరులు వంటి వారి ಮೇಲೆ వంటకండి అన్నాడు. మీరు మీ పితరులు వంటి వారి వల్ల వంటకండి అన్నాడు. మన పితరులు వంటి వారి వల్ల ఉండకూడదు అని అంటే ఏం చేయాలంటే, పితరులు ఎలా బ్రతికారో మనం కూడా అలాగే బ్రతకాలి. అంటే ఒక బత్షెబతో దావీదు పాపం చేసినట్టుగా కాదు, కానీ అలాగే ఒక లోతు కూతురు తన తండ్రితో పాపం చేసినట్టుగా కాదు, ఒక ఏశావు నాటి చిక్కుడు గారి కోర్టు జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నట్టుగా కాదు. అలా చేసిన తర్వాత అండ్ ఈరోజు వాళ్ళు చేస్తే మమ్మల్ని క్షమించరా అనుకుంటున్న వారికి ఒక మంచి పాయింట్ చెప్తాను. అని అలాంటి వారిని క్షమించారు కదా, మమ్మల్ని క్షమించరా అనుకుంటున్నారు. వెరీ గుడ్. అని అలాంటి వాళ్ళు పాపం చేసిన తర్వాత ఏం చేశారంటే మారు మనసు కొని పశ్చాత్తాపడ్డా. నువ్వు పడితే నేను కూడా క్షమిస్తాడు. అలాగని మరలా పాపం చేయమని కాస్తున్నారు. వారు పాపం చేసిన తర్వాత వారు పడిన పశ్చాత్తాపానికి వారు తీసుకుంటున్న నిర్ణయాలను మనం ఆలోచిస్తూ ఉంటే, అమ్మో దేవుని కొరకు పశ్చాత్తాపడిన తర్వాత మనం దేవునికి ఉపయోగకరంగా ఇలా బ్రతకాలా అని మనకు అనిపిస్తుంది. దేవుని కొరకు ఇలాంటి నిర్ణయాల్లోకి మనం పెట్టుకోవాలా అని అనిపిస్తుంది. అలా ఒక మహనీయుడు కనిపించింది, ఆయనే దావీదు గారు. ఆ మహనీయుడు ఏమంటున్నాడు చూద్దాం పిల్లలు. దావీదు గారు ఏమంటున్నాడు చూద్దామండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. కొంచెం స్పీడ్గా చూద్దాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నేను పాపములో నడుచుకున్నటకు, నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపయ్యా అడుగుతున్నాడు. ఆయన కూడా పశ్చాత్తాపం చూడండి. ఆయన దావీదు గారు కూడా పశ్చాత్తాపం. ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు ఏం చేయి? త్రిప్పే ప్రభువా అన్నాడు. ఆయన త్రిప్పే ప్రభు అన్నాడు. భక్తుల వల్ల మనం కూడా బ్రతకాలి. వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపడినట్టుగా మనం కూడా ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అందుకే దావీదు ఏమనుకుంటున్నాడంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి ప్రభువా అన్నాడు. అంటే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలన్నమాట? మారు మనసు పొందడం అంటే మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. మరి చేశారా? చెరువైపు మనం చూపెడుతున్నప్పుడు, పలకూడని మాట మన నాలుక ద్వారా వస్తున్నప్పుడు, ప్రవర్తించకూడని ప్రవర్తన మన శరీరంలో మనకు కనబడుతున్నప్పుడు
ఉచ్చరించుకోవడానికి మాటలు మన నాలుక మనల్ని ఉచ్చరింపజేస్తున్నప్పుడు ప్రభా వ్యర్థమైన పలుకుతుందయ్యా నా నాలుక అని నీ బలహీనతల నిమిత్తం ప్రార్థించారా? ప్రభా చెడు వైపు నా కళ్ళు చూస్తున్నాయ్యా, వాటిని తిప్పే ప్రభా, చెడు నాలో ఉండి నీకు ప్రార్థిస్తే నా మరణం ఆలకించే దేవుడు కాదు కదా అని ఆ చెడు స్వభావాన్ని విడిచిపెట్టాలని మనకి ఎప్పుడైనా అనిపించి ప్రార్థించామా? ప్రార్థించకపోగా అని మనం ఆ పాత స్వభావాన్ని ఇంకా మనలోనికి ఉంచుకున్నాం. ఆ పాత స్వభావాన్ని మనం ఉంచుకున్నాం. అప్పుడప్పుడు ఉగాది పండుగకి ఏమనుకుంటారంటే అని ఉగాది పచ్చడి చేయాలి, ఉగాది పచ్చడిలో ఉన్న 6 రకాల రుచులు నా జీవితం అంతా ఉండాలి అనుకుంటారు. అని తీపుగా ఉండాలి. తర్వాత ఏ 6 రుచులు ఉంటాయి కదా, షట్ రుచులు 6 8 అమ్మా. ఉగాది పచ్చడి ఎప్పుడు చేయలేదు మీరు? తెలియదా? రైట్. 6 రుచులు ఉంటాయి. ఒకటి చేదు, పులుపు, కారం, తీపి, వగరు, ఇలాంటి ఇంకొక ఏదో ఒకటి వేసుకోండి. అంటే 6 రుచులు ఉంటాయి. ఈ 6 రుచుల్లో ఇవి మన జీవితంలో ఉండాలి అని చేసుకుంటాం. పెరుగు మంచిది, పెద్దలు పెట్టిన సాంప్రదాయాలు పాటించాలి, తినాలి. కానీ నిజంగా ఆ ఒక్కరోజే తింటే మన జీవితాంతం ఉంటాయి ఈ రుచులు ఉంటాయా? ఇవి ఒక్కరోజు తిన్నావా ఆ సాయంకాలం 8వ రుచిగా వెళ్ళిపోతుంది. సంవత్సరం ఏముంటుంది, మళ్ళీ సంవత్సరాలతో ఉండాలంటే మళ్ళీ ఉదయాన్నే లేచి తింటే ఉంటుంది. ఇక అర్థమవుతుందా? ఉదయాన్నే లేచి ఏం చేయాలి? మళ్ళా తినాలి, అప్పుడు చేదని వేస్తుంది, మళ్ళా తినాలి, తీపని వేస్తుంది, మళ్ళా తినాలి. అంతేగాని ఒక రుచి చేసిన తర్వాత అని ఇలాంటి వాక్యానికి అలవాటు పడిపోయారు మన వాళ్ళు, బాగా అలవాటు పడిపోయి ఇక దేవుడి దైవిక స్వాభావిక ధర్మాల నుంచి ఆలోచించడం ఏం చేశారంటే మానేశారు. మన పని మనలే, దేవుడి పని దేవుడిదే అనుకున్నారు. అండ్ అందుకే ఆయన తన మాట రాస్తూ దావీదు ప్రార్థిస్తూ చెడ్డవాటిని చూడకుండా నా కళ్ళు నువ్వేం చేయాలి ప్రభువా అన్నాడు. దావీదు చెడ్డవాటిని చూసాడా? చూశాడు. సమయం మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో తీకండి సమయం అయిపోయింది, గెలలేకపోతున్న వాక్యం అంటే టూకీగా చెప్తాడు. సమయం రాసిన మొదటి గ్రంథం 11వ అధ్యాయం ప్రారంభం నుంచి దావీదు ఏదైతే చెడ్డదాన్ని చూశాడో ఆ తీర్పును రాశాడు, ఆ చిరుకాలని రాశాడు. ఏం చేసినాయా అంటారా? అని సాయంకాలం పూట యుద్ధ జరుగుతున్న కాలంలో ఆ యొక్క నగరం మీదకి ఎక్కి సాయంకాలం పూట ఒక సౌందర్యవతి స్నానం చేస్తుంటే తన చెడు కనులతో ఆయన చూశాడు. చూసి తిప్పుకుంటే బయటపడేవాడే, తిప్పుకోక ఆశించాడు. ఆమెతో ఎలాగైనా నేను గడపాలి, ఆమె ఎలాగైనా నేను అనుభవించాలి అనుకున్నాడు. అన్నదే తడువుగా ఆయన సమాచారాన్ని అంతా తెలుసుకున్నప్పుడు ఆవిడ ఎవరో కాదు, నీ దగ్గర అతి ప్రధాన సైనికుడైన ఊరియా యొక్క భార్య అన్న సమాచారం తెచ్చారు. దావీదు ఇక పని మరింత ఈజీ అయింది. వెళ్ళాడు, రాజుగారు రమ్మన్నారు, కౌరు పంపించారు. రాజుగారు రాగానే ఆమెతో ఆయన పోయాడు, దావీదు పోయాడు. పోయిన తర్వాత ఊరియా యోవాబులు ఆ సైన్యం నుంచి వచ్చిన తర్వాత దావీదు గారిని కనపడినప్పుడు దావీదు అంటాడు, అప్పటికే గర్భవతి అయ్యింది ఊరియా భార్య బత్షెబ, ఇది ఊరియా గారి వల్ల కాదు అని దావీదు అంటాడు. నువ్వు వెళ్ళి రక్ష తీసుకోరప్ప, యుద్ధంలో చాలా నలిగిపోయావు కదా, వెళ్ళి రక్ష తీసుకున్నప్పుడు అని ఊరియా ఎంత మంచివాడంటే, ఎంత గొప్పవాడంటే తను నమ్మిన సిద్ధాంతం వరకు అవసరమైతే తన కుటుంబాన్ని ప్రాణాన్ని సహితం త్యాగం చేయగలిగిన ఒక గొప్ప వ్యక్తి ఊరియా. నేను వెళ్ళటానికి ఎలా వెళ్ళమంటారు? మందస్సు ఎక్కడే ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సైన్యాధిపతిగా నాది. కానీ నగరంలో శత్రు సమూహం అంతా నగరం చుట్టూ ఉన్నారు, మీ ప్రాణాలకు ఏమైనా హానికరం జరిగితే దాన్ని ఏం చేయాలి, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన మీ అంగరక్షణ నా బాధ్యత అన్నట్టుగా చిరంజీవి గారు అబ్బాయి. కానీ యూరియా కూడా ఏమన్నాడంటే దావీదు గారితో, మీ అంగరక్షణ నా బాధ్యత అయ్యారు అన్నాడు. ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు. తెల్లవరా అబ్బాయి, నువ్వు ఉంటారంటే నాకు వచ్చి చెప్పండి, కాపలాకాయ కొడుకోకపోయినా నిద్ర లేకపోయినా కాపలాకాయ, నా పనులు నేను ఉంటానని ఇక్కడ కాపలా కాస్తున్నాడు. కాపలా కాస్తున్న వాడికి మరలా తర్వాత 2-3 దినాలకు సెలవు ఇచ్చాడు అండ్ లీవ్ ఇచ్చాడు. లీవ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా యోవాబును పిలిచి యుద్ధం జరుగుతున్నప్పుడు మనల్ని మీరు ఎదర పెట్టండి. ఎవరిని? యూరియా. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం చేయండి? యూరియాని ఎదర పెట్టండి.
కత్తి వాత చేత వీడు ఏం చేయబడాలి, చనిపోవాలి, మరణం అయిపోవాలి అని ఊరియాని అదలు పెట్టించాడు. విచిత్రం ఏంటంటే ఈ సమాచారాన్నంతా ఉత్తరం రాసి యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ ప్రాంగణంలో ఊరియాని ఎదురు పెట్టండి అన్న సమాచారం అంతా లెటర్లో రాసి ఆ లెటరు ఎవరినైతే చంపమని ఇచ్చాడో ఆడి చేతికి ఇచ్చి పంపుతాడు. ఎవరు? దావీదు గారు. అంటే ఊరియా చేతికి ఆ లెటర్ ఇచ్చి ఈ లెటర్ పట్టుకెళ్ళి యోవాబు అనే సైనికుడి చేతికి ఇవ్వి అని చెప్తాడు. ఇంతకీ ఈ లెటర్లో ఏముంది? లెటర్ మోసుకెళ్తున్న వాడిని యుద్ధంలో ముందే చంపేయడం ఉంది. ఈ విషయం ఎవరికి తెలీదు? ఊరియాకి తెలీదు. ఆయన అని ఆ లెటర్ పట్టుకెళ్ళి యోవాబుకి ఇచ్చిన తర్వాత యోవాబు లెటర్ చదువుకొని అనుకున్నాడు మనసులో. రాజాజ్ఞ మేరకూడదు కనుక ఆయన యుద్ధం జరుగుతున్నప్పుడు ఎదరు పెట్టి ఊరియాని ఏం చేశాడంటే చంపించేసాడు. ఎవరు? మనం చెప్పుకున్న దావీదు గారే. ఎవరు చంపించేసాడు? ఒక బలహీనుని చంపించేసాడు. అని తన మీద నమ్మకంతో పనిచేస్తున్న వాడిని చంపించేశాడు. తన బాధ్యతను నెరవేరుస్తున్న ఒక గొప్ప బాధ్యతాయుతమైన వ్యక్తిని ఏం చేశాడంటే తన కత్తివాతం చేత అన్యాయమైన రాజకీయ కుట్ర పని అని ఆయన ఏం చేశాడు? ఎదరు యుద్ధంలో పెట్టి ఆయన చంపించేశాడు. ఎవరు? సాక్షాత్తు దావీదు గారు. ఎందుకు అలా చంపించేశాడంటే ఆయన్ని చంపించేస్తే ఆయన భార్యని తెచ్చుకుని అనుభవించడానికి ఉంటుంది అన్న భయంకరమైన నిర్ణయానికి ఆ రోజు దావీదు ఏమయ్యాడంటే వశమైపోయాడు. ఎప్పుడైతే తన భార్య మీద కన్నేశాడో ఒక బలహీనుని చంపేస్తున్నాడు. ఆ విషయం ఉత్తరం పట్టుకెళ్తున్న ఊరియాకే తెలియదు. నేను చంపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వాడినే నేను కాపాడుతున్నానన్న విషయం ఊరియాకి తెలియదు. అలా తెలియకపోయినా అయ్యో ప్రభా రాజా నన్ను ఎలాగెళ్ళమంటావు? యుద్ధం అందసం నీ దగ్గర ఉంది, గుడారంలో ప్రజలందరూ నివసిస్తున్నారు, నగరంలో నువ్వున్నావు, నేను మిమ్మల్ని అందరినీ కాపాడుకోవలసిన నాది అన్న అమాయకత్వంలో ఒక యూరియా లాంటి నీతివంతుల్ని చంపించేశాడు. కానీ ఎవరు? దావీదు గారు. అప్పటి చెడు హృదయం కలిగిన వాడు. అప్పటికి ఏ హృదయం కలిగిన వాడు? చెడు హృదయం కలిగిన వాడు. చంపించేశాడు. మరి చంపించేస్తే దావీదు దేవుడికి ఎవరట? ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే ఇలాంటి నీతిమైన కార్యక్రమాలు చేస్తే ఇష్టమా? ఇలాంటి నీతివాది కార్యక్రమాలు చేస్తే ఇష్టమా? కాదు. మరి ఆయన ఇష్టానుసారుడు ఎప్పుడయ్యాడు? పశ్చాత్తాపడి మారిన తర్వాత వెంటనే అని ఈ కార్యం యెహోవా దృష్టి ఎలా ఉందట? 11 చివరిలో వచ్చిన చదవండి. సమయాలు 2వ సమయాలు 11వ అధ్యాయము చివరి వచ్చిన. అయితే దావీదు చేసిన ఈ పని అంతా కూడా యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనబడింది అన్నాడు. చూడండి, ఏ కార్యం అన్నది? దుష్కార్యమా మంచి కార్యమా? దుష్కార్యముగా కనబడింది. అంటే దేవుడు సమ్మతిస్తున్నాడా వ్యతిరేకిస్తున్నాడా? నీచ కార్యాన్ని, చెడు కార్యాన్ని, చెడు ఆలోచనని, ఒక బలహీనుడిని చంపేయడాన్ని, ఒక రాజు అధికారంలో ఉండి ఒక బలహీనుడి మీద పెత్తనం చలాయించడాన్ని, వినిపించడాన్ని పరలోకమందున్న తండ్రి ఒప్పుకోవటం లేదు. ఆ దుష్కార్యంని ఆయన ఏం చేస్తున్నాడు? ఖండిస్తున్నాడు, సమ్మతించలేదు. అందుకే వెంటనే ప్రవక్త అయిన నాతాను పిలిచాడు. నువ్వు రా, దావీదు గారు చేసిన పని మామూలు పని కాదు. ఒక అమాయకుడి భార్యను మోహించడం మొదటి తప్పు. ఆ అమాయకుడి భార్యను మోహించి వీళ్ళిద్దరు కలవటానికి అడ్డంగా ఉన్నాడని వాడు నరాచి చేసేయడం ఇంకొక తప్పు. బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం ఏముంది? నరహత్య చేయకూడదు. చేసిన వాడిని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. దావీదు ఏం చేయబడాలి? రాళ్ళతో కొట్టి చంపేయబడాలి. వెంటనే నాతాను పిలిచాడు. వెళ్ళి మనకి స్టోరీ చెప్పరా అన్నాడు. ఏంటా స్టోరీ అంటే, ఇదిగో ఒక మార్గ మధ్యంలో ఒక గొర్రె పిల్ల, ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడికి ఏమున్నాయి? ఒక ఆడబొర్రె ఉంది, ఒక పిల్ల ఉంది. ఆడబొర్రె అంటే చాలా ఇష్టం. ఒక తండ్రి దాన్ని సాగుతున్నట్టుగా సాగుతున్నాడు. అయితే మార్గ మధ్యలో వెళ్తున్న చుట్టం బిందు అవసరమైంది. బిందు అవసరమై ఆ గొర్రెకి ఏమన్నాడు? నాకు బిందుగా దాన్ని వధించి పట్టుకోమన్నాడు. ఆ ప్రేమిస్తున్న వాడు చాలా బాధపడి ఆ బిందుగా ఆ గొర్రెను అనుగ్రహించాడు అని చెప్పినప్పుడు, కానీ అలా అనుభవిస్తున్న వాడికి ఒక రాజుగా నువ్వు ఇచ్చే ఆజ్ఞ, నువ్వు ఇచ్చే తీర్పు ఏంటి? ఒక బలహీనుడు గొర్రెను తీసేసుకోవడం, ఒక నీతివంతుడి ప్రేమాప్యాతను దొంగిలించడం అనేది ఒక రాజుగా వాడికి ఇచ్చే తీర్పు అన్నప్పుడు వెంటనే అలాంటి వాడిని ఉరి కాలంలో
చేయాలి, మరణ దండన చేయాలి అన్నాడు. ఓ వాడు ఎవడో కాదు నువ్వే అని చెప్పాడు. ఎవడో కాదా గొర్రెను దొంగిలించినాడు నువ్వే. బలహీనుడైన ఊరియా భార్య గొర్రె, ఊరియా భార్య నువ్వేం చేసావు? మోహించి తీసుకు తెచ్చుకున్నావు. అయితే ఆ మరణ దండన యెహోవా నీకు విధించును గాక అన్నాడు. ఆయన తప్పు చేసిన ఒకలా డీల్ చేయడం, తప్పు చేయడం అని మరొకలా డీల్ చేయడం, 10 వేసిన ఒకలా డీల్ చేయడం, 100 రూపాయలు వేసిన ఇంకోలా డీల్ చేయడం ఆయన చరిత్రలోనే లేదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న దేవుడు. అయితే ఆ మరణ దండన విధించాల్సింది ఎవరికో కాదు, నీకే అన్నాడు. నీకే. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ప్రియులారా? ఈ దుష్కార్యానికి యెహోవా తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నిన్ను రాజనగర మీద పెడితే నువ్వు దుర్మార్గపు కార్యక్రమాలు చేసావు, నీకు కావలసిన సంపదలు ఇస్తే ఇవి కాదనుకుని మరలా రాజుల భార్యను నీకు అనేకులు నీ కౌగిట చేరిస్తే ఇది కాదనుకుని మరలా ఊరియా భార్యను మోహించావు. ఒక బలహీనుడి జీవితం మీద చెప్పగొట్టావు. నీకేం జరుగుతుందో తెలుసా? నీకు ఇచ్చిన రాజనగర సింహాసనాన్ని నీ నుండి నేనేం చేస్తాను? దూరం చేస్తాను. కొండ గుహల్లోని పిచ్చోడి తిరిగినట్టు తిరుగుతావు. చెప్పించలేదు, అది చెప్పించాడు. ఇప్పుడు నీతో తప్పు చేస్తే ఆయన పాస్టర్ గారు అనొదలేదు. ఇంకా అర్థం కావాలి. ఈరోజు పాస్టర్లే చాలా మంది విశ్వాసులతో దిక్కుమాలిన సంబంధాలు పెట్టుకుని సంఘానికి వెళ్ళేవారు ఒకనాడు ఏలి కుమారులు ఎలా దౌర్భాగ్యులుగా మారారు, అలా దౌర్భాగ్యులుగా మారి ఈరోజు కళంకాన్ని తెచ్చే దౌర్భాగ్యులు చాలా మంది ఉన్నారు. నీతిగా ఎలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి కాదు, నీతి మాలిన క్రియలు జరిగించే దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే తన శిక్ష వారి మీద అమలు పరుస్తాడు. నువ్వు నీకు కొండ గుహంలో తిరుగుతావు, నీ భార్య పొరుగు వాడిని చేతికి అప్పగించబడతారు, నీకు ఇవ్వబడిన సంస్థానంలో అధికారం అంతా ఏం చేయబడుతుంది? తీసుకునేయబడుతుంది అని ఎలాంటి శిక్షకు పాత్రుడైపోయాడు చూసారా? వారు ఆశించినట్టు మీరు అలాంటి చెడ్డ వాటిని ఆశిస్తున్నారేమో. దావీదు మోహించినట్టుగా ఒక పురుషుడు గారు ఎవరైనా మోహిస్తున్నారేమో. కానీ ఒకవేళ స్త్రీగా నువ్వెవరి మీద అలాంటి భయంకరమైన ఆలోచన కలిగి ఉన్నావేమో. అయితే దేవుడిలోనికి వచ్చి ఒప్పందం చేసుకున్న తర్వాత మరలా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఆయన నిన్ను మన్నించేవాడు కాడు. ఈ తప్పు తెలుసుకున్న తర్వాత దానిని తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసు పిల్లరా? అండ్ 7 పరుపులు తేలేటట్టుగా ఆయన ఏడుస్తూనే ఉన్నాడట. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యున్నా, ఇంత పనికి మాలిన అని దావీదు తీసుకున్న నిర్ణయానికి ఆయన పశ్చాత్తాపానికి దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. వారిని క్షమించిన దేవుడు నిన్ను క్షమించాలంటే వారిని క్షమించినట్టుగా ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. వారు పొరపాటు చేశారు, మీరు పొరపాటు చేయకుండా చెప్పినప్పుడు నేను ఎలా క్షమిస్తాడు? వారు పొరపాటు చేసి క్షమించమని అడిగితే వాళ్ళు క్షమించిన తర్వాత ఇక మరలా పాపం జోలికి వెళ్ళలేదు. నువ్వు పొరపాటు చేసి పొరపాటు చేయకుండా గ్రంథంలో రాయించి పొరపాటు జోలికి క్షమించాలని చెప్పిన తర్వాత పొరపాటు చేసి ఆయన దగ్గర పశ్చాత్తాపడిపోతే ఎలా క్షమిస్తాడు? అందుకే ఈ యుగమందు కానీ రాబోయే యుగమందు కానీ మీకేం లేదు, పాపక్షమాపణ లేదు అన్నాడు. ఆత్మ విషయంలో దోషకులుగా ఉన్నవారికి. అందుకే వారు ఆశించి చెడిపోయారు. మనం ఆశించి చెడిపోయేవారుగా ఉండకూడదు. వారు ఆశించినట్లుగా మనం చెడ్డవాటిని ఆశించకూడదు అని అనుకున్నదే తడువుగా దేవుడి పాదాల దగ్గర పడ్డాడు. ఏడుస్తూనే ఉన్నాడు. ఆ భయంకరమైన ఆ సత్సంబంధం వల్ల వచ్చిన ఆ చెడుక్రియ వల్ల వచ్చిన కొడుకును కూడా చంపేశాడు. ఆయన కొడుకును కూడా ఏం చేశాడు? దావీదుకు బత్షెబాకు పుట్టిన కొడుకును కూడా దేవుడు ఉండడం వల్ల ఆ మూలంలో ఉండకూడదు అనుకున్నాడు. ఆ పాపపు క్రియ అలా ఉంటే అనేకులు పాడైపోతారు అనుకున్నాడు. ఆ పాపపు క్రియను సమూలంగా దాన్ని తొలగించిన తర్వాత ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం తెలుసు. యెహోవాకు దేవాలయాన్ని నేను కట్టాలి, నా పాపానికి అదేంటది ప్రాయశ్చిత్తం అని 132 కీర్తన ప్రారంభం నుంచి ఇంటికే చదవండి. ఆయన యెహోవా దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నాడు. అలా కట్టడానికి పూనుకున్న ఆయన నిద్ర లేకోకుండా యెహోవా మందసం మరలా మందిరంలోకి వెళ్ళేటంత వరకు నా కంటి మీద పులుపు కూడా వేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అలాంటి భక్తుల జీవితాలతో మనం ఎలా పోల్చుకోగలం?
వారిని క్షమించాడంటే ఒక కారణం ఉంది. వారి మనస్తత్వాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, అండ్ వాళ్ళ 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 ఉద్దేశాలు వేరు. మార్చుకున్నారు, దాన్ని తప్పులు ఒప్పుకున్నారు. అలా తప్పులు మన సభల్లో ఒప్పుకున్నామా, ప్రాంగణాల్లో ఒప్పుకున్నాం, దైవజనుల దగ్గర ఒప్పుకున్నామా, దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తపడ్డామా? వాళ్ళు ఒప్పుకున్నారు, మేము పొరపాటు చేసామని. ఈరోజు ఒప్పుకునే వాళ్ళ కంటే కప్పుకునే వాళ్ళే ఎక్కువ. అరే బాబు చేస్తున్నది తప్పురా అని చెప్తే ఆయన అవసరం చెప్పిన వాళ్ళు కూడా కొట్టే రకాలున్న ఈ రోజుల్లో అది ఎలా క్షమిస్తాడో మీరు ఆలోచించండి. అందుకే దావీదు క్షమించిన దేవా నన్ను కూడా క్షమించే అనడానికి ఒక అర్హత కావాలి. యెషాయాను క్షమించిన దేవా నన్ను కూడా క్షమించే అనడానికి నీ హృదయాన్ని ఆయన పరిశీలించి చేస్తున్నాడు. హృదయపూర్వకంగా అంటున్నావా, లేక ఆయన పై ప్రార్థన చేస్తున్నావా? అందుకే సిలువలో ఆకలిలో ప్రార్థన చేస్తూ ప్రభా నీ చిత్తమైతే పర్వత రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేస్తూ ఆయన క్షమాపణ ఉంది. ఎందుకంటే అప్పటికి ఆత్మీయ బాప్తిజం లేదు కనుక మనకి క్షమాపణ అనేదే లేదు. అందుకే అంటే వారు ఆశించినట్టు మనం ఆశించకపోయాలి. ఇప్పటి వరకు తెలియక చెడిపోయారేమో. ఇక నుంచి ఆయన దగ్గర పశ్చాత్తాపడితే మన పశ్చాత్తాపానికి ఏముంది? ప్రాయశ్చిత్తం ఉంది. ప్రాయశ్చిత్తం చేశాడు కదా అని మళ్ళా తప్పు చేసి మళ్ళా ప్రాయశ్చిత్తం చేసేస్తాడు అనుకోకండి. ఇలాగ ఆయన ఒప్పుకునేవాడు కాదు. అది చెడ్డ వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పే ప్రభా, చెడు మాటలు రాకోకుండా నా నోరును కట్టు ప్రభా, చెడు ఆలోచనలు రాకోకుండా నా ఆలోచన కట్టు ప్రభా అడగండి. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఆయన ఆలకించి మనకు ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగ అనుగ్రహిస్తే మనం గొప్పవారిగా మారుతాం. అందుకే మన చెవులు, మన కాళ్ళు, మన చేతులు, మన నోరు ప్రభు చిత్తానుసారమైన జీవితాన్ని బ్రతుకుతూ సమస్తము ఆయనకు ఒక భేద వివరాలు ఎలాగైతే ఆయనకు సమర్పణ చేసుకుందో అలా మన జీవితాలను సమర్పణ చేసుకునే వాళ్ళు ఉండాలని ప్రభు పక్షాన మీకు అందరికీ కోరుకుంటూ కొద్ది మాటలు ఆయన మిత్రులు ఆశీర్వదించి దీవించును గాక. చెడును చూడకుండా నీ కనులను, చెడును వినకుండా నీ చెవులను, చెడును చూడకుండా నీ కనులను, చెడును వినకుండా నీ చెవులను, చెడును వినకుండా నీ ఆత్మను,
ఉంటాను తండ్రి. దేవానికి లేని వారందరికీ మాటలు ఉన్నారు. దేవా ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు కానీ పూర్వీకులు ఆశించినట్టుగా చేత వాటిని ఆశించకుండా, పూర్వీకులు ఆశించినట్టుగా చెడు వైపు మా చెవులు వేయకుండా, పూర్వీకులు ఆశించినట్టుగా ఇదిగోండి చెడు వైపు మా కన్నులు వేయకుండా, పూర్వీకులు ఆశించినట్టుగా చెడు వైపు మా కాళ్ళను, చెడు వైపు మా నాలుకలు, చెడు వైపు మా శరీరాన్ని ఇచ్చేవారము కాక అయ్యా వారు ఆశించి చెడిపోయినట్టుగా ఈ బిడ్డలమైన మేము అలా చెడిపోయే వారముగా ఉండక దుష్టాత్మలుగా ఉండడానికి వ్రాయబడిన సంగతులు మీ పిల్లలు విన్నారు. వీళ్ళ ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎంతబడిన వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకోకుండా మీరు కట్టుబడిచేయండి. కేవలం మీరు విడిచిపెడితే దానికి ప్రయోజనం ఏముందయ్యా? మాలో ఉన్న సమస్తాన్ని మేము పోగొట్టుకోవాలి. కళంకమైన ముడతైనను, దాహైనను, మచ్చైనను మా హృదయాల్లోనికి మేము తెచ్చుకునే వారముగా కాక అయ్యా ఈ జీవితం మీరు ఇచ్చింది, ఇదిగో ప్రభు ఇదిగో ఈ జీవనం మీరు ఇచ్చింది, ఈ ఆయుష్కాలం మీరు ఇచ్చింది, ఇదిగో ఈ సత్వం మీరు అనుగ్రహించింది. ప్రభు కళ్ళు ఇచ్చిన వాడు కానకుండా ఉంటావా? చెవులు ఇచ్చిన వాడు వినకుండా ఉంటావా? మేము చేస్తున్న హృదయ చెడు కార్యక్రమాలు నువ్వు తలంచే దేవుడు కాదా? ప్రభావితమైనా రహస్య మధ్య జరుగుతున్న వాటిని విద్యల మీద వినిపించే మహాదేవ ఈ కన్యకులు భయపడాలి. ఇదిగోనైనా చెడు వైపు కానీ, చెడు మాటలకు కానీ, చెడు ఆలోచనలకు కానీ మా హృదయాలు, మా నాక, మా కాళ్ళు, మా శరీరం, మా కళ్ళు పరిగెత్తుకోకుండా ప్రభువా వాటిని కట్టడి చేయమని అడుగుతున్నాను. ప్రభా ఇప్పటికే ఎన్నో దుర్మార్గపు క్రియలు, ఎన్నో అసూయ కార్యక్రమాలు, ఎన్నో స్వార్థపూరితమైన ఆలోచనలతో ఒకనాడు కపట రాష్ట్రదారి అని మాట్లాడాడు పౌలు. సులభ కొట్టిన కూడా నిన్ను దేవుడు కొడతాడని మాట్లాడాడు. అయ్యా మా హృదయాలు పరిశుభ్రంగా లేవేమో, ఇప్పుడు వారిపోయినాయేమో, సులభ కొట్టిన సమతాత్మలను మార్చమని అడుగుతున్నాను. జాలి కలిగిన దేవా జాలి చూపించండి. మరణ ఛాయల వరకు వెళ్ళిపోవలసిన వాళ్ళము ఇదిగో ప్రభు ఆకాశం వెంబడి పరిగెడుతున్నాము, లోకపు ఆలోచన వెంబడి పరిగెడుతున్నాము. ఆయా బంధించమని అడుగుతున్నాము. శుద్ధీకరించండి. ప్రతి మానవ నేత్రాన్ని మీరు వెలిగించండి. ప్రతి హృదయాన్ని మీరు వెలిగించమని అడుగుతున్నాను. ఎన్నో సంవత్సరాలు దాటిపోతున్నవి వెంబడించుకుంటేని బలాలు లేని వృక్షముల ఎదిగిపోతిని, బలాలు లేని వృక్షముల ఎదిగిపోతిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరణముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు. అందరూ కలిసి పాడదాం ప్రియ. మరణముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు నాకు చూపు ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. సమయము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నా బ్రతుకు దినములు ఎక్కింపలేకుము. దేవాని విడుచుగడి నాకు చూపుము. ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోలేకపోతున్నామేమో. ఇప్పటికే మనం చేస్తున్న కార్యాలకి ఆయన మన సమాధికి అప్పగించాల్సిన వాడై ఉండగా మన మీద కరుణ చూపించి, మన మీద జాలి చూపించి కొంతకాలం ఆయుష్ పెంచేయా, నా బ్రతుకు మార్చుకుంటానని భక్తులు అడిగినట్టుగా ఈ రాత్రికాల సమయంలో మీ హృదయాలు తెరవండి.
ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ హృదయాలు దేవుడి దగ్గర ఇదిగో బయలుపెట్టండి, బయలుపరచండి. ఆయన ఎదుట పరచమని అడుగుతున్నాను. ఇదిగో ఆయన ఎదుట మన హృదయాలందరినీ, మన హృదయాలు ఆయన ఎదుట బాహాటముగా తెరచి, ప్రభా చెడు తలంపులు నాలో నిండిపోయాయ్యా, చెడు ఆలోచనలు నాలో నిండిపోయాయ్యా, చెడు మాటలు నా నోటిగా వస్తున్నాయి ప్రభా. మరలా విగ్రహారాధన వైపు నేను తిరిగిపోతున్నానయ్యా, మరలా ప్రభా దీని వైపు నేను తిరిగిపోతున్నానయ్యా, ఆకలి వైపు తిరిగిపోతున్నానయ్యా, చెడు వ్యసనాల వైపు నా కళ్ళు చూస్తుంటే వాటికి బానిస అవుతున్నానయ్యా. ప్రభా నన్ను కట్టు ప్రభు అని హృదయాలు బాహాటంగా తెలిసి మీరు ఎన్ని చేతులు పైకెత్తి ఆయన స్తోత్ర మర్యాదలు చేస్తూ ఇదిగో మీరు ఎన్ని చేతులు పైకెత్తడం వలన సాయంకాలం ప్రతి వారి హృదయాన్ని తెప్పండి, ప్రతి వారి హృదయాన్ని బాహాటపరచండి. ఇప్పుడైనా సమయం ఉంది, ఇదిగో ఇప్పుడైనా మనం చేసిన తప్పులను ఒప్పుకుందాం, ఇప్పుడైనా మనం తప్పులకు ప్రాయశ్చిత్తమే అడుగుదాం. అయ్యా బ్రతుకు మార్చుకుంటారు, ఇంకా కొంతకాలం సమయం ఇదేవా ప్రభువుని అడిగే వారు ఉందాం. ప్రాయశ్చిత్తానికి తగిన ఇదిగో మరొకటి ఏం లేదు. ఇదిగో ప్రాయశ్చిత్తానికి తగిన ఆజ్ఞలు తగిన ప్రభువా ఒప్పుకోరు మరొకటి లేదు కనుక దేవాన్ని బిడ్డలు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచుకుని అడుగుతున్నారు. తండ్రి మా బ్రతుకులు మార్చండి ప్రభు. కొంతకాలం ఆయుష్కాలని ఇవ్వండి, మా స్థితి మార్చుకుంటాం. పరలోకి వెళ్ళాలంటే మాకు ఎన్నో ఆటంకాలు, పరలోకి వెళ్ళాలంటే మాకు ఎన్నో అడ్డంకులు, పరలోకి వెళ్ళాలంటే మా స్థితి మారటంలా, పరలోకి వెళ్ళాలంటే మా బ్రతుకు మార్చుకోవడంలా ఇంకా బూతులు మా నోటి వెంబడి వస్తున్నాయి, ఇంకా పోకిరి మాటలు మా నోటి వెంబడి వస్తున్నాయి, ఇంకా పోకిరి చేస్తున్న మా కళ్ళు వెంబడి పోతున్నాయి, పోకిరి ఆలోచనలు మా తలంపుల ద్వారా పోతున్నాయి. అయ్యా వాటిని కట్టమని అడుగుతున్నాను ప్రభా. శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, నీతివంతులుగా మార్చండి. ఖర్చూరపు మట్టమలే వేయాలి, ఓటు మారిపోయిన మా జీవితాన్ని వెలిగించండి. ఆకు వాడక తన కాలంలో పరమించి చెట్టు వలె ఓటు మారిపోయాము మేము, పెద్ద నుంచి చిగురు పుట్టించమని అడుగుతున్నాను. అయ్యా శుద్ధీకరించండి ప్రభువా. ఇదిగో అనేక రోగులు ఉన్నారు, అనేక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ముఖ్యంగా ప్రభువా ఈ కుమారుడు శ్రీను గారి విషయంలో నువ్వు గొప్ప కార్యం చేస్తామని ఎదురు చూస్తున్నామయ్యా. సంఘం అంతా ఆశ కలిగి ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా కుమారుడు విషయంలో నువ్వేం మాట్లాడాలో, కుమారుడు విషయంలో ఏమి మాకు చెప్పాలనుకుంటున్నావు ప్రభువా. నీ కుమారుడు పిల్లలు ఉన్నారు, ప్రవచన వాళ్ళు కలిగిన నీ పిల్లలు ఉన్నారయ్యా. ఇదిగోనైనా నీ ప్రవచనాన్ని మాట్లాడండి ప్రభువా. ఇదిగోనైనా కుమారుడికి ఎలాంటి ప్రార్థన అందించారు, కుమారుని ఎలాంటి ప్రభా ఇదిగో నీ సన్నిధానంలో ప్రభు ఎలాంటి వైద్యం జరిగించాలో గ్రామానికి మాట్లాడే దేవుడు నువ్వు, జీవం కలిగిన దేవ. ఈ బిడ్డలతో మాట్లాడు ప్రభువా. ఇదిగో కుమారుని చక్కటి వైద్యం అందడానికి సహాయం అనేది ప్రభా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఈ కుమారుని చేతులకు అప్పగిస్తుండగా నాలుగు పలువురు రక్తాన్ని తీసి వాళ్ళని అడుగుతున్నాడు ప్రభా. ఎముకలను పదకండి, మాంసాన్ని పదకండి, నరాన్ని పదకండి, కొంతకాలం ఆయుష్ పెంచు ప్రభా. మరొక నూతన జన్మ, మరొక నూతన క్రియ ఇదిగో అనేక జనాంగం ప్రభా. ఈ కుమారుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాన్ని బట్టి ప్రభా ఇదిగో అనేక జనాంగం నీ మీద నమ్మకం వచ్చారయ్యా. అలాంటి అద్భుత కార్యాన్ని చేయగా ప్రభా. ఒకనాడు లాజరుకు ఇదిగో చనిపోయిన వాడిని తిరిగి లేపిన దేవా. ఈ కుమారుడు మానసయ్యలు ఉన్నాడు ప్రభా. గొప్పగా ప్రభా ఇదిగో నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా మరి కృష్ణుడుగా పలికితే కృష్ణుడు మళ్ళా పాలదేవుడు మరుడు అయ్యా. అట్టి మహిమ ఈ సన్నిధానంలో ఉంచండి, అట్టి కట్ట ఈ సన్నిధానంలో ఉంచండి, అట్టి కార్యాన్ని ఈ సన్నిధానంలో ఈ కుమారుడు నెరవేర్చుకుని కూర్చున్నాడు ప్రభా. మొత్తం ప్రభా ఎముకలు నరాలు పేర్లు సంధించు మనలో నూతన జీవాన్ని పోయండి, నూతన ఉద్దేశాన్ని పోయండి, నూతన మాంసాన్ని బతకండి, నూతన జన్మను అనుగ్రహించండి. అయ్యా ఎముకల పేర్లు తీసివేయండి, ఆ కాలు పట్టులు తీసివేయండి, ఆ వెన్ను పట్టులు తీసివేయండి. అంచెలంచెలుగా నీ కుమారుని బాధ చేస్తారు వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా నీ వాగ్దానాన్ని నిలబెట్టండి ప్రభావ. విశ్వాసంలో గొప్పగా చేయండి. ఈ కుమారుడు అనేకులకు వెంట కావాలి, అనేకులకు రక్షణ మార్గం కావాలి, అనేకులు నీ కుమారుని చూసి మార్పులోనికి రావాలి. అలాంటి అద్భుత కార్యాలు
అవయవాలను ఎముకలను రక్తాన్ని కాల్చమని అడుగుతున్నాడు, శుద్ధీకరించమని అడుగుతున్నాడు. చెల్లెక్కమంటే దాన్ని బయట తీసుకువేయండి. నూతన జీవాన్ని నూతన రక్తాన్ని ప్రోక్షించండి. ప్రభావితులైనా ఈ ప్రాంతం మహిమగా మార్చండి. సంఘమంతా కూడి ప్రార్థిస్తున్నారు. ప్రభు సంఖ్యను తెలుసుకోవాలి. ప్రభావితులైన సంఘముగా కూడి ప్రార్థిస్తే పదిలిపోయినట్టుగా సంఘముగా కూడి ప్రార్థిస్తే సంఖ్యను వెళ్ళిపోయినట్టుగా ప్రభావితులైన కార్యాలను వేస్తే ప్రార్థిస్తే ప్రభా సుమారు మూసిన దేవా శత్రువు మా మీద వెళ్ళే దాంట్లో చేస్తున్నా ప్రభావితులైన విచారించేదేవా నీ బిడ్డకు విజయం మా ప్రభా, నీ బిడ్డ విజయాన్ని అడుగుతున్నాడయా. సంఘముగా మేము రోజు అడుగుతున్నాము. సంఘ ప్రార్థన ఆలకించండి, దేవదేవుల ప్రార్థన ఆలకించండి, విద్యార్థుల ప్రార్థన ఆలకించండి, మీ కుమారుడు ప్రార్థన ఆలకించండి. చక్కటి నిద్ర బిడ్డకు అనుగ్రహించమని అడుగుతున్నాడయా. చక్కటి నిద్ర బిడ్డకు ప్రోక్షించండి ప్రభా. శరీర బలహీనతల్ని అంచెలంచెలుగా జీవాన్ని పోయండి, శరీర మాంసాన్ని పొదగండి ప్రభా. ఏమో మార్గం ద్వారా వెళితే ఈ కుమారుడు సజీవుడిగా నిలబడగలరు. ఆ మార్గాన్ని సరళంగా చేయమని అడుగుతున్నాడు. గొప్ప దేవా, గొప్ప కార్యాలు చేసే దేవా, ఆశ్చర్యకరుడు అయిన దేవా, ఈ కుమారుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి. 38 సంవత్సరముల నుండి ఇదిగో పక్షవాదం చేత బాధ పెట్టిన వాడు వారి వస్త్రములు తాకగానే వారి మాట సెలవుగానే దిగ్గులు పొరుపెత్తుకొని నడిచాడు. అలాంటి కుమారుడు జీవోత్సవంలో పడి సరిగ్గా కలిగిన కాళ్ళు, సరైన చేతులు, సరైన కాళ్ళు శత్రువులను ప్రేమించు ప్రభా. నీ బిడ్డను మరలా లేవు పిల్లల గొంతులు వేయించమని అడుగుతున్నాడు. ఇదిగో ప్రభా, నీ బిడ్డను మహిమ తాకాలి, నీ పరిశుద్ధాత్మ తాకాలి, నీ పరిశుద్ధాత్మ నీ బిడ్డను తాకాలి. తాకితే సమస్త విధమైన రోగాలు పడతాయి ప్రభా. నీ బిడ్డను తాకి ఇదిగో స్వస్థ చిత్రను చేసి ఇదిగో కొన్ని దినములలో మా ఎదుట సజీవుడుగా పెట్టి అనేకుల సాక్షిగా నిలబడతారు, ఆశపడుతున్నారు. ఇంకా అనేకులైన రోగులు ఉన్నారు. అనేక సోదరులు భర్తలు మాటలేక భర్తలు కాకపోతులుగా వారి చూస్తున్న భార్యలు ప్రార్థన మీరు ఆలోచించండి ప్రభా. అనేక సమస్యలు సన్నిధానాన్ని వచ్చారు. అనేక ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు సమస్తాన్ని కట్టండి. కుటుంబాలు బాగోక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి ప్రభా. నా కుటుంబాలు కట్టమని అడుగుతున్నారు. వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో తగిన వధువులను తగిన వరువులను సిద్ధపడి చేయండి. ఈ మహిమమైన కార్యాలు మహిమకరంగా జరిగించుకుని అడుగుతున్నారయ్యా ప్రభా. నీ జాలు గొప్పది, నీ ఆదరణ గొప్పది, నీ ప్రేమ గొప్పది. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి గర్భఫలాలను గ్రహించండి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారిని ఒక ఒత్తుకు చేర్చమని అడుగుతున్నాడు ప్రభా. నువ్వు జాలివంతుడయ్యా. ఈ జాలి మా సంఘం మీద చూపించవా ప్రభా. నీ కరుణ మా సంఘం మీద చూపించవా ప్రభా. సంఘంలో అనేకులు నీ మీద ఆధారపడ్డారయ్యా. నువ్వు సమస్తము చేయగలిగిన సమర్థుడు అని నా దేవుడు నా ఎడల ఉన్నతమైన మేలు చేస్తాడని నీ నిరాశ కలిగిన ప్రాణాలు దుప్పి నీటి వారి కొరకు ఆశపడినట్టుగా నీ పిల్లలు ఆశపడుతున్నారు. ఆశ కలిగిన ప్రాణాలు గుర్తుపరచండి. గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు సుఖమైన ప్రసవజనాన్ని అనుగ్రహించండి. ఆ లోపల గర్భస్థులైన శిశువులను నిలబెట్టండి. చక్కటి ఆరోగ్యాన్ని తల్లికి బిడ్డలకు అనుగ్రహించి ప్రభా ఇదిగో నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. ఇదిగోనైనా గర్భిణీ స్త్రీలకు ప్రభా ఆపరేషన్ చేసుకుని బిడ్డలు ఉన్నారు. వారిని ఆదరించండి, కనికరించండి. వారి ఎడమితాలు చూపించమని అడుగుతున్నారు. శరీరంలో షుగర్ వ్యాధితో బాధపడుతూ ప్రభా కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఆయన బిడ్డలు మొత్తం స్వస్థపరచండి, లేవనెత్తండి. ఈ మహిమమైన కార్యాలు జరగాలి. అనేకులకు ఎంతగా ఈ సంఘం కనబడాలి ప్రభా. నూతనమైన కార్యాలు, నూతనమైన ఉద్దేశాలు, నూతనమైన జీవాన్ని బిడ్డలకు పోయమని అడుగుతున్నారు ప్రభా. శుద్ధీకరించండి అయ్యా. ఇదిగోనైనా ప్రసవ దినాలయ్యి ప్రభా చిన్నబిడ్డలతో బాలింతలుగా ఉన్నవారు ఉన్నారు. ఆ కుటుంబాలన్నింటి ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. తల్లి బిడ్డలకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రోక్షించండి ప్రభా. భర్తలు మారు మనసు లేక రోధిస్తున్న నీ కుమార్ తర్వాత ఆరోగించు ప్రభు. ఇదిగోనైనా భర్త కొరకు ప్రయాసపడుతున్న
అడుగుతున్నా, నీ బిడ్డ వాదన ఆలకించి నీ చిత్తమైన బిడ్డ ఒక మారు మనసు కలిగించి ఇదిగో నా భర్తతో నేను ఎప్పుడు సన్నిధానానికి వస్తాను అని ఇదిగో నీ కుమార్తె ఎదురు చూస్తున్నాయా. ఆ బిడ్డ వాదన ఆలకించమని అడుగుతున్నాను. అలాంటి బిడ్డల వాదన ఆలకించుకోవా. ఇదిగో నేను భార్య భర్తలు ఇద్దరు కలిసి సన్నిధానంలోనికి వచ్చే గొప్ప సదవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. వారు చేసుకుంటున్న వ్యాపారాలను ఆశీర్వదించండి, వారు చేసుకుంటున్న వృద్ధులను ఆశీర్వదించండి. చేతి పని చేసుకునే నీ బిడ్డలు ఉన్నారు, కష్టార్జితపడుతూ కష్టపడుతున్న ఇదివరైన ఎవరి బిడ్డలు ఉన్నారు, కూలి పని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరైన భయంకరమైన ఇదివరైన శ్రమంలో వారు ఇబ్బందుల్లో ఉన్నారయ్యా ప్రభు. ఆదరించి కడిచేర్చమని అడుగుతున్నాను. ఇదివరైన నైట్ షిఫ్ట్ లో పని చేసుకుంటున్న నీ బిడ్డలు ఉన్నారు, వారు ఆశీర్వదించండి, దీవించండి, గమనిస్తులను బలపరచండి అయ్యా. ఇదిగోనైనా ఇదిగో ఆడవాళ్ళు స్త్రీలు ఉన్నారు ప్రభు, శరీర బలహీనులు ఆయన పరిపాట్లకు వెళ్ళి మరల నీ సన్నిధానంలోకి వచ్చి ఆరాధిస్తున్నారు. ఆ కుటుంబాలను దేవుళ్ళకు చేయండి. ఆ బిడ్డలకు జీవాన్ని వస్తుంది, ఆ బిడ్డలకు బలాన్ని ఇవ్వండి, ఆ బిడ్డలకు శక్తిని ఇవ్వండి, ఆ బిడ్డలకు శరీరంలో ప్రభు ఇదిగోనైనా నూతన జీవాన్ని నూతన రక్తాన్ని ప్రోక్షించమని అడుగుతున్నాను ప్రభు. ఇదిగోనైనా దూరదేశాలు ఉద్యోగాలు చేస్తుంటున్న సంఘ బిడ్డలు ఎవరు బిడ్డలు ఉన్నారు ప్రభా. ఇతర బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇదిగోనైనా అందాదండగా మీరు నిలబడండి ప్రభా. ఏ విధమైన లోపానికి వారికి అరమీయక అనుదినములు ఖచ్చితంగా అబ్బాయిల బిడ్డల మీద ఉంచండి. కలుపు దేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హైదరాబాద్ ప్రాంతంలో పని చేసుకోవడానికి వెళ్ళిన సంఘస్థుల బిడ్డలు చేతులకు అప్పగిస్తున్నారు ప్రభా. వారిని ఆదరించండి, దీవించండి, కనికరించండి ప్రభా. గర్భసంచి బాగోలేని బిడ్డలు ఉన్నారు, ఆ గర్భసంచులను మూతోనైనా మీరు ముట్టండి, తాకండి, మరలా ఒక నూతన గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారయ్యా ఈ బిడ్డలు. వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. గర్భదేశాల్లో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరైనా వారికి ఆడవారు ఎవరు ఉన్నారు, నీవే ఆదరణ ప్రభా. వారిని ఆదరించి కాపాడేదేవా, వారిని ఆదరించి కాపాడమని కొడుకున్న బిడ్డల సమస్తాన్ని ఇంకా ప్రార్థించమని ఎంతమంది అడిగి ఉన్నారు. శరీర బలహీనతలు తీసివేయండి, ఆరోగ్య సమస్యలు ఉంటే తీసివేయండి, శారీరక రుగ్మతలు ఉంటే తీసివేయండి ప్రభా. నీ నామంలో నీ బిడ్డలు అడుగుతున్న ప్రతి ఈవులను బిడ్డలు అనుగ్రహిస్తారని సమస్త బిడ్డలైన వారందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ రాజకీయం చేస్తున్న మా కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఇదివరైనా మంగళవారం వరకు ఇదివరైనా బిడ్డలు లోపల వెళ్తున్నారయ్యా. ఈ రకం సార్లు భద్రపరిచి కాపాడి రక్షించమని, ఈ అపాయం మా గుడారాన్ని సమీపింపక, ఏ తెగులు మా గుడారాన్ని పలకరించక ప్రభా. నూతన ఉత్తేజంతో ఇదిగోనైనా మా కుటుంబాల చుట్టూ కంచి కాపుదలు వేసి ఇస్తారని ఆశపడు సమస్త బిడ్డలను దీనులమైన మమ్మలను నీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన చేసి వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.